పాకిస్తాన్ ఇప్పుడు భయంలోనే ఉంది. ఎందుకంటే కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వ ఆయుధాలు దాచింది. దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ పైనే మనం కొట్టాం. పాకిస్తాన్ అనుకుంటూ ఉంది అక్కడ నుంచి రేడియో ధార్మిక పదార్థాలు లీక్ అవుతున్నాయని. కానీ దీనిపై మన ఆర్మీ ఒక క్లారిటీ ఇచ్చింది. కిరాణా హిల్స్లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచిందనే విషయం ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను ఎక్కడ దాచింది అంటే ఆ కిరాణా హిల్స్లో ఉన్న ఆ కొండ ప్రాంతంలోనే పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దాచింది. అయితే మనం ఆ అణ్వాయుధాలు దాచిన ప్రదేశానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనం అటాక్ చేసాం. ఆ అటాక్ చేసిన ఏరియాను కూడా ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు, దాడికి ముందు దాడికి తర్వాత. అయితే పాకిస్తాన్ అంటున్నట్టుగా, ప్రపంచ దేశాలు అనుకుంటున్నట్టుగా కిరాణా హిల్స్ని మనం టార్గెట్ చేయలేదు, సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా మనం కిరాణా హిల్స్ని టార్గెట్ చేయలేదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ AK భర్తీ ప్రకటించారు. అణుస్థావరాన్ని టార్గెట్ చేశారు అని ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అబద్ధం అని అంటున్నారు. కానీ అణుస్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ని మాత్రం మనం టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తున్నప్పటి దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఎయిర్ బేస్ దాడికి ముందు, దాడి తర్వాత కూడా ధ్వంసమైన ఎయిర్ బేస్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఎప్పుడైతే మనపై యుద్ధానికి కాలు దువ్విందో, కయ్యానికి కాలు దువ్విందో, మనం పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ అంతా కూడా, పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లన్నీ కూడా గుంతలు గుంతలుగా మారిపోయాయి. అక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు ఎగరటానికి అవకాశం లేని విధంగా ధ్వంసం జరిగాయి. ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన చూడండి. మనం వేసిన మిసైల్ పాకిస్తాన్లో ఎయిర్ బేస్ని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. ఆ దెబ్బకి పాకిస్తాన్లో ఎయిర్ బేస్ గుంతలుగా మారిపోయింది. కానీ కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని, మాకు కిరాణా హిల్స్లో సంబంధం లేదు అని AK భర్తీ చెబుతున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ AK భర్తీ చెబుతున్నారు. మా టార్గెట్లో కిరాణా హిల్స్ లేదు అని చెబుతున్నారు. ఏదైతే ప్రచారం జరుగుతుందో కిరాణా హిల్స్లో ఉన్న అణుస్థావరాన్ని టార్గెట్ చేశారు అని, మా టార్గెట్లో అసలు కిరాణా హిల్స్ లేదు, కేవలం మేము సర్గోదా ఎయిర్ బేస్ పైనే దాడి చేశామని చెప్తున్నారు. అయితే సర్గోదా ఎయిర్ బేస్కు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కిరాణా హిల్స్. ఒకవేళ నిజంగా కిరాణా హిల్స్ పైన దాడి జరుగుంటుంటే పాకిస్తాన్ ఈ పాటికి ముందు నుంచి అనుకున్నట్టుగానే ప్రపంచ మ్యాప్లో నుంచి తుడిచిపెట్టుకుని పోయి ఉండేది. కానీ మన ఉద్దేశం అది కాదు. మన టార్గెట్లో అసలు కిరాణా హిల్సే లేదు. సరిగ్గా కిరాణా హిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆ బాక్స్లో చూడండి ఒకసారి, బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. సరిగ్గా దాడి జరుగుతున్న దృశ్యాలు ఇదిగో ఈ దృశ్యాలే. ఆ కొండల మధ్యలో నుంచి మిసైల్ వెళ్ళి అక్కడ పేలుడును సృష్టించినటువంటి దృశ్యాలు చూస్తున్నారు కదా. ఇది సర్గోదా ఎయిర్ బేస్. సర్గోదా ఎయిర్ బేస్ని మనం కొట్టేటప్పటికి మొత్తం అక్కడ ధ్వంసం అయిపోయింది. కిరాణా హిల్స్ ఉలిక్కి పడింది. దానికి సరిగ్గా దాడి జరిగిన ప్రదేశానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ కిరాణా హిల్స్. కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ మనల్ని భయపెడుతున్నట్టు, మా దగ్గర 130 అణు ఆయుధాలు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నాయి, మేము భారతదేశం మీద వేసేస్తామని మనల్ని భయపెట్టడానికి మాట్లాడినటువంటి వాళ్ళ మాటల అణు స్థావరం ఇదిగో ఇక్కడే ఉంది, ఆ కిరాణా హిల్స్లో ఉంది. కానీ కిరాణా హిల్స్ పై మనం దాడి చేయలేదు. సర్గోదా అటాక్తో న్యూక్లియర్ దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మనం పాకిస్తాన్ పైన న్యూక్లియర్ దాడి చేయలేదు. కానీ మనం సర్గోదాపై చేసిన దాడితో కిరాణా హిల్స్ వణికింది. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని, వాళ్ళ అణుస్థావరాలు ఉండని, అణుబాంబులు ఉండని, లేదంటే పాకిస్తాన్ అధ్యక్షుడికి ఏదైనా ఇల్లు ఉండని, సొరంగం ఉండని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అక్కడ ఏదైనా స్థావరం ఉండని, ఒకవేళ స్థావరం ఉండుంటే కొట్టుండే వాళ్ళం. కానీ అక్కడ కిరాణా హిల్స్ అణు ఆయుధాలు ఉన్నాయనే విషయం మాకు తెలియదు. కిరాణా హిల్స్ ఏమైనా ఉండని, మా టార్గెట్ మాత్రం ఈ సర్గోదా ఎయిర్ బేస్ అని చెప్తున్నారు. అది పాకిస్తాన్ PM ఇల్లు కానీ, లేదంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడి ఇంకేదైనా సొరంగం కానీ మా లిస్ట్లో అది లేదు. మా టార్గెట్ అంతా సర్గోదా ఎయిర్ బేసే. మేము సర్గోదా ఎయిర్ బేస్ను కొట్టాం, దానికి కిరాణా హిల్స్ వణికింది అని వివరణ ఇస్తున్నారు. ఒకసారి AK భర్తీ ఏం మాట్లాడారో చూద్దాం. Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there.
Okay, I did not brief in my briefing yesterday. Thank you. Philip here. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భర్తీ చాలా స్పష్టంగా చెప్పారు, మా టార్గెట్ అక్కడ ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే, దానికి సమీపంలో ఉన్న కిరాణా హిల్స్ కాదు. కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలన్నీ దాచిపెట్టింది. కిరాణా హిల్స్ పైన దాడి చేస్తే దాని పరిణామాలు వేరే విధంగా ఉండేవి, ప్రపంచ దేశాల స్పందన కూడా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దౌత్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. అయితే మనం కిరాణా హిల్స్ని టార్గెట్ చేయలేదు. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని మాకు సంబంధం లేదు, మేం టార్గెట్ చేసింది సర్గోదానే. అందుకే పాకిస్తాన్ భయపడింది. సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మన మిసైల్ దూసుకుని వెళ్ళి అక్కడ పెద్ద హోల్ చేసింది, మొత్తం ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. సరిగ్గా దానికి కనుచూపు మేరలో కూతవేటు దూరంలోనే కిరాణా ఉంది. ఆ కిరాణా ప్రాంతంలోనే పాకిస్తాన్ అణుస్థావరం ఉంది. అక్కడే మనల్ని భయపెట్టడానికి మాట్లాడుతున్న మాటలు మనం చూసాం కదా. మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, మేము భారత్పై అణుదాడి చేస్తామని పాకిస్తాన్ చెబుతుంది కదా. ఆ అణు ఆయుధాలను దాచిపెట్టినటువంటి డంప్, ఆ స్థావరం అంతా కూడా కిరాణా హిల్స్లోనే ఉంది. సరిగ్గా కిరాణా హిల్స్ పైనుంచి చూస్తే సర్గోదా ఎయిర్పోర్ట్ కనబడుతూ ఉంటుంది. సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర నుంచి చూస్తుంటే కిరాణా హిల్స్ కూడా కనబడుతుంటుంటాయి. సరిగ్గా ఈ కిరాణా హిల్స్ సర్గోదా ఎయిర్పోర్ట్కి మధ్య దూరం 10 కిలోమీటర్లు. సర్గోదా దగ్గర మనం వేసిన మిసైల్ పడేసరికి కిరాణా హిల్స్ వణికింది. పాకిస్తాన్కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. పాకిస్తాన్ భయపడింది. ఒకవేళ కిరాణా హిల్స్లో వాళ్ళు రహస్యంగా దాచినటువంటి అణు ఆయుధాలు లీక్ అయ్యాయా, ఏంటి పరిస్థితి అని ఒక్కసారిగా పాకిస్తాన్ భయపడింది. భారతదేశం పాకిస్తాన్ తలుచుకుంటే ఎక్కడైనా కొట్టగలదు. భారతదేశంలోనే వాళ్ళు ఉండి పాకిస్తాన్ గడ్డపైన కాలు పెట్టకుండా భారతదేశ భూభాగం పైనుంచి మన కిరాణా హిల్స్ పక్కన వచ్చి బాంబు పడింది అంటే పరిస్థితి ఏంటి చూడండి. ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటుంటాం, హీరో వచ్చి కత్తి పెట్టి ఎట్లా అనేసరికి షర్ట్ అంతా నరికిపోతుంది, కానీ బాడీ కట్ కాదు. అంటే చావు అంచుల వరకు వెళ్ళారు వాళ్ళు. ఒక వెంట్రుక వాసులో చావు తప్పినటువంటి పరిస్థితులు మనకు మామూలుగా సినిమాల్లో కనబడుతుంటుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలాగే పడింది. ఒకవేళ కిరాణా హిల్స్ పైన పడి ఉంటే పాకిస్తాన్ రూపురేఖలు వేరే విధంగా ఉండేవి. కానీ సరిగ్గా కిరాణా హిల్స్కి 10 కిలోమీటర్ల దూరంలో సర్గోదా ఎయిర్ బేస్ పైన పడటంతో పాకిస్తాన్ భయపడిపోయింది. అందుకే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళింది. ఇక భారతదేశాన్ని మేము తట్టుకోలేం, భారతదేశం ఈ దాడిలో ఆపకపోతే రేపు ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని అటు అమెరికా దగ్గరికి పరిగెట్టింది, ప్రపంచ దేశాల దగ్గరికి పరిగెట్టింది. అందుకే ట్రంప్ వచ్చి మధ్యలోకి దూరాడు. ఎందుకంటే అణ్వాయుధాల భద్రతకు సంబంధించి అమెరికాతో ఒక అవగాహన ఉంది పాకిస్తాన్కి అనే ఒక ప్రచారం కూడా ఉంది. అందుకే మధ్యలో ట్రంప్ చాలా హడావుడిగా వచ్చి దూరాడు. ఇందులో కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకునే విధంగా ఇరు దేశాలని ఒప్పించే ప్రయత్నం చేశాడు ట్రంప్. కానీ కిరాణా హిల్స్పై మాత్రం మనం దాడి చేయలేదు. మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి, మా టార్గెట్ మాత్రం సర్గోదానే. సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేశాం. సర్గోదా ఎయిర్ బేస్ పైన పెద్ద హోల్ పడింది. దాంతో పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా అనుకుంది, సర్గోదాపై ఎప్పుడైతే పడిందో వాళ్ళ కళ్ళల్లో మెదిలింది కిరాణా హిల్స్. సర్గోదాపై పడిందా, కిరాణా హిల్స్ పై పడిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని వాళ్ళందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. పక్కనే 10 కిలోమీటర్ల దూరం అంటే వాళ్ళకి నమ్మలేదు. ఇంకొక మిసైల్ వచ్చి ఒకవేళ కిరాణా హిల్స్ పై పడితే పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుందా? ఇక పాకిస్తాన్ ఉండదా? పాకిస్తాన్ ప్రధానితో పాటు పాకిస్తాన్ ఉగ్రముఖులతో పాటు ప్రజలందరూ కూడా పరిస్థితి ఇంతేనా, అయిపోయినట్టేనా, ఈ రోజుతో ఆఖరి శ్వాస పీల్చుకుని వదిలేస్తున్నామా అనే భయం మొత్తం పాకిస్తాన్లో పుట్టింది. అందుకే పాకిస్తాన్ వెళ్ళి అమెరికాని అడిగింది. అమెరికా తగుదనమ్మా అంటూ ముందుకొచ్చి కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకోండి, లేదంటే నేను ట్రేడ్ వార్ చేస్తాను, నేను ట్రేడ్ని ఆపేస్తాను లాంటి మాటలు అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి వచ్చాయి. కానీ మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ చాలా స్పష్టంగా చెప్పారు. మా ఇన్పుట్ ఎడిటర్, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పటికే కిరాణా హిల్స్పై దాడి జరిగింది అని ఒక ప్రచారం జరుగుతోంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి జరిగిందని పాకిస్తాన్ కూడా అల్లాడిపోయింది. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఏంటి, ఎక్కడ దాడి జరిగింది? సర్గోదానా, కిరాణానా? చూడండి ఒకసారి, అయిపోయింది, మనకి ఇదే ఆఖరి శ్వాస కాబోలు అని పాకిస్తాన్ భయపడిపోయింది. కానీ ఎప్పుడైతే సర్గోదాకి 10 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకే మళ్ళీ ఒకవేళ అక్కడ నుంచి ఏమైనా లీక్ అవుతుందేమోనని భయపడింది. కానీ మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు, సర్గోదానే అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా వివరణ ఇచ్చారు. సో మొత్తం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే ఓవరాల్గా సీజ్ ఫైర్కి సంబంధించి కూడా నిన్న ఏదైతే 10వ తారీఖు సీజ్ ఫైర్ 5 గంటలకి సీజ్ ఫైర్కి జరగడానికి కూడా ప్రధానమైన కారణం
ఈ సర్గోదా మీద భారత వైమానిక దళం చేసిన దాడి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. బేసిక్గా ఈ కిరాణా హిల్స్ అంటే సర్గోదా ఎయిర్ బేస్ నుంచి దాదాపుగా 9.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే కిరాణా హిల్స్ ఉందో ఈ కిరాణా హిల్స్ని 1970 నుంచి కూడా పాక్ దీన్ని ఒక స్థావరంగా ఏర్చుకుంది. 1976-79లో అక్కడ ఒక రాడార్ని కూడా ప్రారంభించింది. దాని తర్వాతనే అణుకు సంబంధమైన ఉత్పత్తులు, తర్వాత దానికి సంబంధించిన టెస్టులు ఇవన్నీ కూడా ఈ కిరాణా హిల్స్లోనే చేస్తూ వచ్చింది. అందుకే దాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది. అమెరికా కంటికి క్షిపణికి కూడా కనపడకుండా ఈ కిరాణా హిల్స్ని ఎప్పటికప్పుడు దాస్తూ వచ్చింది. గతంలో కూడా రోహిత్ చైనా పంపించిన కొన్ని అణ్వాయుధాలను కూడా పాకిస్తాన్ ఈ కిరాణా హిల్స్లోనే దాచిందని ఆ సమాచారాన్ని అమెరికా గతంలో తెలుసుకున్నప్పుడు హెచ్చరించిన నేపథ్యంలోనే దాన్ని అక్కడి నుంచి తరలించి వేరే ప్రాంతంలో పెట్టారు. కానీ ఇప్పటికీ కూడా దాదాపుగా 46 అత్యంత డిఫెన్స్ సంబంధమైన గుహలు అక్కడ ఉన్నాయి అనేది, కిరాణా హిల్స్లో ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ. అది వాస్తవం కూడా. దీన్ని పూర్తిగా కూడా కొన్ని ఎయిర్వే అప్లికేషన్స్తో పాటు వీటన్నిటిని కూడా చెక్ చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి కావచ్చు, యూరోప్ నుంచి కావచ్చు కొన్ని విమానాలు ఈ ప్రాంతానికి వచ్చి నిన్న మొన్న కొంత అక్కడ ఈ అణు ఉత్పత్తుల సంబంధమైన ఏమన్నా లీక్ ఉందా లేదా అని చెక్ చేసుకుని మరీ వెళ్ళాయి. ఇది అఫీషియల్ అంటే అఫీషియల్గా ఇరు దేశాలు మనము మాట్లాడుకోవడం లేదు, వాళ్ళు మాట్లాడకపోయినా ఇది జరిగింది అనేది చాలా క్లియర్గా ఈ ప్రపంచ వార్ విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలతో సహా ఏ టైంలో ఏ విమానం వచ్చింది, ఈ స్పెషల్ క్రాఫ్ట్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకు ఈ ప్రాంతంలో తిరిగాయి, ఏమి అక్కడ టెస్టులు చేసాయి అనే దాని మీద కూడా చాలా అఫీషియల్గా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వార్ చేస్తున్న కొంతమంది సీనియర్స్ పర్టికులర్గా దీనికి సంబంధించి కొంత నిపుణులు ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిన్న అధికారులు త్రివిధ దళాల అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా అయితే దాన్ని భారతీయ ఖండించారు. అంటే మేము సర్గోదా మీదనే దాడి చేశాం, సర్గోదా తర్వాత పక్కనున్న కిరాణా హిల్స్లో అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తానే చెప్పుకుంది, మాకు హింట్ ఇచ్చింది అనే డైలాగులో కూడా ఆయన చాలా వ్యంగ్యంగా భారతీయ ఆహారాన్ని చెప్తూ మా టార్గెట్ అది కాదు అని చెప్పి సింపుల్గా కట్ చేశారు. అంటే క్లియర్గా దానికి బేస్ ఒకటి ఉంది చాలా క్లియర్గా. ఎందుకంటే ముషాఫ్ ఎయిర్ బేస్ అంటారు దాన్ని కూడా, ఆ ఎయిర్ బేస్కి తర్వాత సర్గోదా ఎయిర్ బేస్కి మధ్య దూరం కూడా 9.4 కిలోమీటర్స్. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఈ దాడి వల్ల ఏదైతే భారత్ ప్రయోగించిన క్షిపణుల దాడుల వల్ల భూమిలో దాచున్న న్యూక్లియర్ సంబంధించిన ఇంపాక్ట్ కొంత లీక్ అవుతుంది అనే ఒక సమాచారం స్టిల్ ఈ రోజుకి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలకు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి వణుకు పుట్టించడానికి కారణం పాకిస్తాన్ వెంటనే అన్ని ప్రపంచ దేశాల ముందు మోకరెళ్ళి మమ్మల్ని కాపాడండి, లేకపోతే మరో క్షిపణి ఇంకొక క్షిపణి కిరాణా హిల్స్ మీద పడుంటే అసలు పూర్తిగా కూడా పాకిస్తాన్ ఈరోజు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడడం కోసమే. అయితే భారత్ ఎప్పుడు కూడా న్యూక్లియర్ వ్యవస్థకు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఔకతపు బెదిరింపులకి భయపడే ప్రసక్తి లేదు. కాకపోతే పాకిస్తాన్ ఇక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత భారత్ కూడా మానవతా దృక్పథంతో ఒక అడుగు వెనక్కి వేసింది అనేది. అంటే దీని వెనకాల వేరే చాలా వ్యూహాలు ఉండొచ్చు. బహుశా నిన్న ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఉగ్రవాదులు పిఓకి ఇదే మా ప్రధాన లక్ష్యం, మా చర్చలు కూడా దాని మీదనే ఉండబోతున్నాయని చెప్పి స్వయాన ప్రధాని చెప్పారు. అయితే ఈ మూడు కంటెంట్లో కానీ ఒకసారి చూసుకుంటే భారత్ కొంచెం వెనక్కి భయపడి అంటే వెనక్కి తగ్గడానికి కారణం కూడా ఏదైతే ఈ అణు ఉత్పత్తికి సంబంధించిన కిరాణా హిల్స్లో జరిగిన సర్గోదా మీద జరిగిన దాడి వల్ల కొంత అక్కడ ఎఫెక్ట్ అయింది. సో భూమిలో దాచున్న అణు రియాక్టర్స్ నుంచి కొంత స్మెల్ లీక్ అవుతుంది, బయటకు వస్తుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇది అఫీషియల్గా ఎవరు దాని మీద పెద్దగా స్పందించకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇది ఒకవేళ స్పందిస్తే ఇది మొత్తం కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది, ప్రపంచం మొత్తం కూడా ఒకసారి దీని మీద దృష్టి పెడుతుంది. కానీ ఈ వ్యవహారం గడిచిన 2 రోజుల నుంచి కొద్దిగా చాలా సీరియస్గా మూవ్ అవుతోంది. దీని మీద చాలా ఇంపాక్ట్స్ కనపడబోతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా దీని మీద దృష్టిని పెట్టాయి. ఇప్పుడు ఫర్దర్గా భారత్ చేసిన దాడి పాకిస్తాన్ని ఏ విధంగా రాబోయే రోజుల్లో అంటే నిజానికి ఒక వెంట్రుక వాసులో పాకిస్తాన్కి
చావు భయాన్ని మనం చూపించాం ఒక వెంట్రుక వాసులో. బహుశా ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు అయ్యున్నట్లయితే పాకిస్తాన్కి అదే ఊపిరి ఆఖరి రోజు. కానీ అందుకే బహుశా పాకిస్తాన్ ఒకసారి అది సర్గోదా మీద పడిందా, కిరాణా హిల్స్ మీద పడిందా అని పాకిస్తాన్ మొత్తం బెంబేలెత్తిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా లేదు, నిజంగా దాన్ని ఏమంటారంటే పాకిస్తాన్ టైము క్షణ బొంగరంలో తప్పించుకుంది అంతే. పాకిస్తాన్కి కొంత టైం కలిసి వచ్చిందని చెప్పాలి. లేకపోతే ఆ క్షిపణి ఒక్క 2-3 కిలోమీటర్లు అటు జరిగినా ఇటు జరిగినా ఆ పరిస్థితి పూర్తిగా కూడా వేరుగా ఉండేది. పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే మనమే అయ్యో పాకిస్తాన్ కూడా ఇటు అయిపోయిందా అని ఒక్కొక్కసారి మనకి కొంచెం కొంత ఎక్కువ సానుభూతి ఉంటుంది. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ ఉన్న మన పబ్లిక్ కూడా చివరికి పాకిస్తాన్ అట్టు అయిపోయిందే పాపం అని అనుకునేవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ నిన్న జరిగిన ఈ ఎయిర్ బేస్ కావచ్చు, సీజ్ ఫైర్ కావచ్చు, లేకపోతే ఈ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడికి సంబంధించిన ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈరోజు మేజర్ టాపిక్ అది. 2 రోజుల నుంచి ఇదే వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే ఇంత ఇంపాక్ట్ జరిగిందా? ఆ గ్రామ పబ్లిక్ అక్కడ జరుగుతున్న వ్యవహారం, ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళుగా కొంత సమాచారం ఉంది. బహుశా అందుకేనేమో కృష్ణమోహన్, బహుశా అందుకేనేమో వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ చట్టసభలో ఏడ్చారు. మా సైన్యం భయపడుతోంది అనే మాటలు కూడా మనం విన్నాం కదా. బహుశా ఇందు గురించే వాళ్ళ సైన్యం కూడా భయపడి ఉండుంటుంది. ఆ తర్వాత వాళ్ళు మేం గెలిచాం ఈ మాటలన్నీ మాట్లాడారు. అది అంతా అదే రోహిత్, యాక్చువల్గా ఈ వ్యవహారం మీద కొంచెం కొంత క్లారిటీ ఉంది. పాకిస్తాన్ ప్రజల్ని మోటివేట్ చేయడానికి అక్కడున్న పాక్ ప్రజాప్రతినిధులు కొంత డ్రామాని సృష్టించారు. అక్కడ ప్రధాని కూడా మాట్లాడడం, మనం గెలిచాం, మనమందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. అందుకే పాకిస్తాన్లోని ప్రజలే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కూడా చాలామంది, అంటే అందరు రాలేదు, ఒక భాగం అఫ్రిద్ లాంటి కొంత చెత్తగాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి క్లియర్గా సోషల్ మీడియా, పాకిస్తాన్ సోషల్ మీడియాలోనే వాళ్ళు ఇది సోషల్ మీడియా విజయం అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో వాళ్ళని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో సరే, అది ఏమన్నా జరిగినాయి. కానీ బేసిక్గా జరిగిన ఇంపాక్ట్ వరుసగా మనం కానీ చూసుకుంటే ఈ వ్యవహారంలో భారత్ చేసిన దాడి ఏదైతే ఉందో, స్వర్గదా మీద జరిపిన క్షిపణి దాడి మాత్రం చాలా కీలకంగా మారింది. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళబోతుంది. అక్కడున్న కొంత ఇంపాక్ట్ జరిగింది అనేది వాస్తవం. ఇది రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళ్ళబోతుంది, నేషనల్ స్థాయిలోకి ఇది చాలా దూరం వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే భారత్ కూడా కేవలం ఈ ఒక్క కాజన్ మీదనే, కొంత కన్సర్న్ మీదనే కొంచెం ఆగింది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఇంకోసారి జరిగితే మొత్తం అక్కడ ఏమీ మిగలదు అనేది కూడా పాకిస్తాన్కి తెలుసు, అంతకంటే ముందు భారత్కి క్లియర్గా తెలుసు. అందుకే భారత ప్రధాని నిన్న చాలా క్లియర్గా చెప్పారు, మీరు అణుబాంబులతోనో ఇంకొకటితోనో మమ్మల్ని బెదిరించే ప్రసక్తికి మీకు అంత ధైర్యం లేదు, మీకు అంత సీన్ లేదు, మీరు అటువంటి వాడికి భారత్ అనేది భయపడే ప్రసక్తే లేదు అనేది. మేము జరిపిన 2 రోజులు సింధూర్ ఆపరేషన్లోనే 2 రాత్రులు 3 రాత్రులు మీకు కాలరాత్రులు చేయించాం, మీ కనీసం కంటి మీద నిద్ర లేకుండా చేసాం, మీ గుండెల్లో నిద్రపోయాం, చాలు మీకు మేము అనుకుంటే ఏం చేస్తామో, మీరు గెలిచారని మీరు అనుకోండి, లేకపోతే మీ ప్రధానమంత్రి మాట్లాడుకున్నా, ఎవడేం మాట్లాడుకున్నా దాని గురించి ఇబ్బంది లేదు. కానీ జరగబోయే పరిణామాలు మీ దగ్గర నుంచి తేడా వస్తే మాత్రం ఇంకోసారి మేము ఏం చేయగలము అంటే, ఇప్పటికే పూర్తిగా వాణిజ్య పరిస్థితులు, తర్వాత అక్కడ ఉన్న నేవీ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చివరికి పాకిస్తాన్ కూడా డీజీఎం సమావేశంలో ఒక దగ్గర మా దగ్గర ఉన్న సిస్టమ్స్, డిఫెన్స్ సిస్టమ్ పూర్తి కూడా ధ్వంసమైందని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఇదే డీజీఎంలు పూర్తిగా కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పరిస్థితి, మమ్మల్ని కాపాడండి, మా దగ్గర నుంచి ఇంకా వేరే ప్రయత్నాల్లో మీరు ఆపుతానంటేనే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏదైతే ఈ స్వర్గదా ఎయిర్ బేస్ మీద జరిగిన ఈ అటాక్ మాత్రం ఈరోజు ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన వారికి చాలా కీలకంగా మారబోతుంది. జరిగిన ఆ దాడికి భారత్ ఉపయోగించిన దాడి మాత్రం చాలా గట్టిగా పాకిస్తాన్కి దెబ్బతీసింది అని. అయితే ఇది ఎంతవరకు పోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ దాడి ఏ దూరం రూపంలోకి వెళ్ళిపోతుంది, అనురూపంలోకి వెళ్ళబోతుందా, లేక న్యూక్లియర్ దీని బేస్లోకి వెళ్ళబోతుంది. భారత్ కాస్త వెనక అడుగు వేయడానికి కూడా కారణం ఈ
ఈ న్యూక్లియర్ లీక్స్ అనేది కొంత సమాచారం అయితే వస్తుంది మనోజ్. రోహిత్. రైట్ కృష్ణమోహన్, మొత్తానికి పాకిస్తాన్ భయపడింది. భారత్ను భయపెట్టాలి అని చూసిన పాకిస్తాన్ భయపడింది. కిరాణా హిల్స్లో మనం వేసిన మిసైల్ పడిందేమోనని పాకిస్తాన్ భయపడింది. అందుకే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుని కాల్పుల విరమణ దిశగా పావులు కదిపింది. మన భారత మాత కాళ్ళు కూడా పట్టుకుంది. అయితే మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని మన ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎయిర్ మార్షల్ చీఫ్ ఏకే భర్తీ చాలా స్పష్టంగా చెప్పారు, మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు. సరిగ్గా కిరాణా హిల్స్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ వాళ్ళ ఎయిర్ బేస్ని చాలా వరకు ఎయిర్ బేస్ని మనం నాశనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ బేస్ల దగ్గర నుంచే ఎయిర్ క్రాఫ్ట్స్ని టేక్ ఆఫ్ చేసి భారత్ పైకి యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళ ఎయిర్ బేస్ని నాశనం చేశాం. వాళ్ళ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి మన మిసైల్ దాడి చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ రాడార్లు పసిగట్టలేకపోయాయి. వాళ్ళ యాంటీ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని ఆపలేకపోయింది. యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని ఆపలేకపోయింది. సరిగ్గా పాకిస్తాన్ ఎందుకు కలవరపాటుకు గురైంది అంటే ఒక్క వెంట్రుక వాసలో మొత్తం పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయే ప్రమాదం నుంచి బయటపడింది. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి, మాకు సంబంధం లేదు. మా టార్గెట్ అంతా కూడా సర్గోదా ఎయిర్ బేస్ అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ ఏకే భర్తీ చెప్తున్నారు. కానీ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణుబాంబులను దాచింది. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేము భారత్పై వేసేస్తాం. భారత్ యుద్ధానికి వస్తే ఏమని చెప్పింది? మేము శాంతిని కోరుకుంటున్నామని చెప్పలేదు. భారత్ యుద్ధానికి వస్తే మేము మా సంప్రదాయ అణుబాంబులు వాడేస్తామని చెప్పింది. భారత్పై మేము అణుబాంబులు వేయడానికి ఏ మాత్రం వెనుకాడమని చెప్పింది. కానీ మనం వేసిన ఒక్క మిసైల్తో సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో, మీరు మ్యాప్ పెట్టుకుని చూడండి, కిరాణా హిల్స్ అని పెట్టండి, ఆ తర్వాత సర్గోదా ఎయిర్ బేస్ అని కొట్టండి, సరిగ్గా మీరు పెట్టి కొలిస్తే 10 కిలోమీటర్లు 9.4 కిలోమీటర్ల దూరం ఉంది. 9.4 కిలోమీటర్ల దూరం మిసైల్కి అంటే సరిగ్గా అది వెంట్రుక వాసిలో పాకిస్తాన్ ఈరోజు బతికి బట్ట కట్టగలిగింది. అది కూడా భారతదేశం చేసిన మానవతా దృక్పథంతో. నిజంగా కొట్టాలి అని అనుకుంటే అది మనకి పెద్ద కష్టమేం కాదు. మన టార్గెట్ అది కాదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్తున్నారు, మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. నిజంగా కొట్టాలి అనుకుంటే మన టార్గెట్ అది కాదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల్ని, మీరు కామెంట్ చేయండి. నిజంగా పాకిస్తానే కనుక టార్గెట్ చేయాలని అనుకుంటే మళ్ళీ పాకిస్తాన్ ఆలోచించి ఉండుండేదా? ఒకవేళ ఇలాంటి అనుస్థావరమే ఉంది అని అనుకుంటుంటే పాకిస్తాన్ ఈ పాటికి ఏం చేసి ఉండేదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందుకే భారత జాతి ప్రతి అణువులోనూ మనకి ధర్మం కనిపిస్తూ ఉంటుంది, మానవత్వం కనిపిస్తూ ఉంటుంది. మన భారత జాతి అణువులోనూ కూడా మనకి మానవత్వం కనిపిస్తుంటుంది. ఆ మానవత్వంతోనే ఇప్పటికీ పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. లేదు అంటే ఆ రోజు సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి జరిగిన రోజే పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయి ఉండేది. కానీ అదే పాకిస్తాన్ ఏమందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మా నీళ్లు ఆపేస్తే మేము అణుయుద్ధం చేస్తాం, నీళ్లు ఆపేస్తే భారతదేశ రక్తాన్ని కలజూస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూసిన కారుకూతలను ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఇచ్చిన మానవత, మరోసారి మనం పాకిస్తాన్కి ప్రాణభిక్ష పెట్టాం. మనం పెట్టిన ప్రాణభిక్షతో ఈరోజు పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటూ ఉంది. ఆ రోజు వెంట్రుక వాసి కొంచెం అటు ఇటు అయ్యున్నట్లయితే పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఈ పాటికి గాల్లో కలిసిపోయి ఉండేది. పాకిస్తాన్ ఉగ్రవాదులు 9 ఉగ్రవాద స్థావరాలపై మనం చేసిన దాడులతో చాలామంది 100 మంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఊపిరి గాల్లో ఎలా కలిసిపోయిందో మొత్తం పాకిస్తాన్ భూభాగం ఊపిరి గాల్లో కలిసిపోయి ఉండేది. కానీ మనం ఒక నీతికి నియమానికి కట్టుబడి ఉన్నాం. భారతదేశం ఏ దేశం పైన తొలుత అణుయుద్ధాన్ని చేయదు, తొలుత అణుబాంబుని వాడదు అని మనం అన్నాం. అందుకే మనం పాకిస్తాన్పై స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ మనం యుద్ధం గురించి కానీ అణుబాంబు గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం అణుబాంబు వేస్తామని అనింది. మనం ప్రయోగించిన ఒక్క మిసైల్తో పాకిస్తాన్ అణుస్థావరం వణికింది, వాళ్ళకి వణకటం మొదలుపెట్టింది. అందుకే వాళ్ళు ఒక్కసారిగా సర్గోదా ఎయిర్ బేస్ పైన ఎప్పుడైతే మన బాంబు పడిందో వాళ్ళలో ఉన్న భయం ఏంటో తెలుసా? పాకిస్తాన్ ప్రధాని దగ్గర నుంచి. అందుకే మీకు అర్థమైంది కదా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. పాకిస్తాన్ ప్రధానిని బంకర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అనే వార్తను ఆర్టీవీ కూడా చెప్పింది కదా, గుర్తుంది కదా. ఎందుకు తీసుకువెళ్ళిపోయారు అంటే ఎప్పుడైతే సర్గోదా మీద దాడి జరిగిందో ఒకవేళ లీక్ అయిపోయింది, మొత్తం అణుబాంబుల రేడియో ధార్మికత లీక్ అయిపోతే మొత్తం అందరూ చనిపోతారు. కాబట్టి ప్రజలను గాలికి వదిలేద్దాం, పాలకులము
ఆర్మీని గాలి పీల్చుకుందాం అనేటటువంటి ఒక సంకుచిత దృక్పథంతో వాళ్ళ పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలతో కాపాడటానికి బంకర్లో దాచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళి చూస్తూ లేదు దానిపైన కాదు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది, కిరాణా అణుస్థావరం పైన కాదు అన్నప్పుడు మెల్లగా కలుగులో దాగిన ఎలకల్లా బయటకు వచ్చారు. అందుకే అమెరికా దగ్గరికి వెళ్ళి త్రిట్లో మేము బతికేసాం, భారత ప్రసాదించినటువంటి ప్రాణభిక్షతో మేము బతికేసాం, కానీ ఇప్పటికీ మాకు డౌట్ ఉంది కిరాణాలో ఏమన్నా లీక్ అవుతుందేమోనని. ఎందుకంటే మన మిసైల్ వెళ్ళి పడ్డప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చేట్టు వణికేసరికి ఆ కిరాణా స్థావరం అంతా కొండలతో ఉంటుంది. ఎక్కడైనా లీక్ అవుతుందేమో, అనుధార్మికత లీక్ అవుతుందేమో, లోపల ఏదైనా పేలుడు సంభవించిందో, లీకేజ్ సంభవించిందో, ఇక అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి అని పరుగున వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి మధ్యలో ట్రంప్ గారు వచ్చి దూరారు. ట్రంప్ గారు వచ్చి శాంతి అంటూ మాట్లాడాడు. ఒక్క వెంట్రుక వాసులోనే మనం పాకిస్తాన్కి ప్రాణభిక్షను పెట్టాం. కొంచెం అటు ఇటు అయ్యి ఉన్నట్లయితే పాకిస్తాన్ ఈ పాటికి గాల్లో కలిసిపోయేది, పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయేది. అందుకే మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు, కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి మాకు సంబంధం లేదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భర్తీ చెప్తున్నారు. మా టార్గెట్ కిరాణా హిల్స్ కాదు, మా టార్గెట్ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే అని చెప్తున్నారు. అది మీరు చూస్తున్నారు కదా ఆర్టీవీ స్క్రీన్ పైన, అదే సర్గోదా ఎయిర్ బేస్. దాడికి ముందు దాడి తర్వాత మన ఆ దృశ్యాలను రిలీజ్ చేశాం. సరిగ్గా దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కిరాణా హిల్స్. అక్కడే పాకిస్తాన్ అణుస్థావరాలను దాచింది. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏకే భర్తీ ఏమన్నారో, ఆ తర్వాత మోదీ కూడా ఈ అణు దాడి గురించి ఏమన్నారో, అణ్వాయుధాల గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.